తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక అప్పుడు విరాళాలు ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలకి. ఇకపోతే ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఆ విరాళాన్ని అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, జలవనరుల సంరక్షణపై ఆయనకు స్పష్టమైన ఆలోచన విధానాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు కొనియాడారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాలకు కోటి చెప్పున ప్రకటించారు. ఈ మేరకు ఇటీవలే ఉదయం వరద బాధితుల సహాయార్థం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి కోటి చెక్కును అందజేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు కాల్ చేశారట. తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసేందుకు కృతజ్ఞతలు తెలిపారట. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట జగన్ గారు. మరోవైపు జగన్ గారి కేసుల గురించి కూడా మాట్లాడుకున్నారట ఇరువురు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంతోషం వ్యక్తం చేస్తూ ఇటీవలే ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ₹1 CRMF కింద అందజేసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆప్యాయంగా స్వాగతించారని, ప్రజల కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పవన్ కళ్యాణ్ గారు కొనియాడిన విషయం మనకు అందరికీ తెలిసిందే.